నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైన గుర్తొస్తుందా భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ప్రశ్నించిన సీఎం జగన్ బహిరంగ సభకు పోటెత్తిన జనసంద్రం ఉంగుటూరు ఉండి నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు విశేష స్పందన దారి పొడవునా ఘన స్వాగతం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారీ మెజార్టీతో గెలిపించండి ఉండి ఎమ్మెల్యే రామరాజు ఎన్నికల్లో టీడీపీ కూటమిని గెలిపించండి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైన గుర్తుకొస్తుందా వెన్నుపోట్లు మోసాలే గుర్తుకొస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు ఈ సభను ఉద్దేశించి సీఎం జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు మోసాలను ప్రశ్నించినందుకే తనపై రాళ్లు వేయించారని అన్నారు పేదల రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి ప్రయత్నం చేస్తోందని దాన్ని అడ్డుకునేందుకు ప్రజలే అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకోవడానికే కాదని పేదల తలరాతలను మార్చేవని పేర్కొన్నారు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు తనను గెలిపిస్తే మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగుతాయని చంద్రబాబును గెలిపిస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు మంచి చేసేవాళ్లు ఎవరనేది తెలుసుకుని ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ కార్లు మార్చినట్టే భార్యలను మార్చడంతో పాటు నియోజకవర్గాలను కూడా మార్చేస్తారంటూ ఎద్దేవా చేశారు పవిత్రమైన హిందూ సాంప్రదాయాన్ని నడి రోడ్డుపై పెట్టారని మహిళల జీవితాల పట్ల చులకనగా వ్యవహరించడం పవన్ లక్షణమని అన్నారు అలాగే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు మంచి బుద్ది పుట్టించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు సీఎం జగన్ పై రాయి దాడిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడమే కాకుండా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న జగన్ పై చంద్రబాబు కక్ష కట్టారని ఆరోపించారు పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్నా జగన్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాజు ఆచంట ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీరంగనాథరాజు మంత్రులు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు నర్సాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ఉండి నియోజకవర్గ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు నర్సాపురం నియోజకవర్గ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు పాలకొల్లు నియోజకవర్గం అభ్యర్థి గుడాల గోపితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు 5 నిమిషాలు మాట్లాడటాను కూడా మా నోరు పెగలడం లేదన్నా చాలా బాధగా ఉందన్నా ఇవాళ ఇన్ని లక్షల మంది మిమ్మల్ని దగ్గరగా వచ్చి అన్నా ఎలా ఉందన్నా మీకు దెబ్బ తగిలింది ఆరోగ్యం ఎలా ఉంది అమ్మి అని మీ శ్రేయాభిలాషులుగా వాళ్ళందరూ కూడా మీ శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని చేపట్టుకుని పలకరించాలనే ఆప్యాయత అభిమానాలతో వచ్చిన లక్షలాది మంది జనమన్నా అన్న నీ అభిమానులన్నా వాళ్ళందరూ ఒక్క అవకాశం ఇయ్యన్నా వాళ్ళందరూ కూడా వచ్చి నీ యోగక్షేమాల కోసం కనుక్కోవడానికి వచ్చిన ఈ అశేష జనం నీ చేయి పట్టుకుని వదలరన్నా నిజంగా చాలా బాధగా ఉందన్నా రాజకీయాలు ఇంత దిగజారిపోతాయా అని అన్నా రాయితో దాడి చేసి నీకు గాయమైతే రాష్ట్రంలో ప్రజానీకం అంతా కూడా నీ మీదే ఆశలు పెట్టుకున్న బడుగు బలహీన వర్గాల వారు అక్క చెల్లెమ్మలు రైతన్నలు భావి భారత పౌరులు అనేక మంది పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ మీద ఆశలు పెట్టుకున్నవారు అరే నీ కంటికి తగిలుంటే కన్ను పోను కదా అరే కొద్దిగా నవరగంత మీద తగిలుంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగును కదా అని ఎంతోమంది ఆవేదనతో ఆ భగవంతుడి దయ వల్ల మా జగనన్నకి ఏమీ జరగలేదు అని సంతోషిస్తుంటే దుర్మార్గులు దుష్టులు అన్నా మానవత్వం లేని మృగాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతున్నాయన్నా నిజంగా దారుణం అన్నా వాళ్ళకి
మంచి బుద్ధి పుట్టించమని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానన్నా. ఇన్ని లక్షల మంది సాక్షిగా మంచి మనసు అన్నదే లేదన్న వాళ్ళకి. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తూ ఉంది. గమనించే ఉంటారు, ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. గమనించే ఉంటారు, ఏవేవో తిరుగుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు, నాకేదో అయిపోవాలని కూడా అంటూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. రాళ్ళు వేయండి, అంతం చేయండి అని కూడా పిలుపునిస్తా ఉంటాడు ఈ పెద్ద మనిషి. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న అడిగా. బాబు బాబు, చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ కొంగ జపాలు చేస్తూ అని అడిగా. ఇలా అడగడం తప్ప? అడగడం తప్పవా? అడగడం తప్ప తమ్ముడు? మరి చంద్రబాబు, నీ పేరు చెబితే పేదలకు గుర్తుకు వచ్చే స్కీమ్ ఏదైనా కూడా ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని అడిగా. ఆయన చేసిన మంచి ఏ పేదలకు గుర్తుకు రాకపోగా చంద్రబాబు పేరు చెబితే మాత్రం గుర్తుకొచ్చేటివి ఏమిటో తెలుసా? వెన్నుపోట్లు, మోసం, దగ, అబద్ధాలు, కుట్రలు. ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి. అదే మాదిరిగా దత్తపుత్ర పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యా దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యా దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకొకసారి 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మలు బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చేయని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది.
ఇలా 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 ఊగిపోతా ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. మరి మోసం చేసే బాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, మరి మోసం చేసే చంద్రబాబు మార్కు రాజకీయం ఎలా ఉంటుందో, రొయ్యకు మీసం బాబుకు మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా? 58 నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే అందరినీ మోసం చేయటం, నమ్మితే నట్టేయటం, ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్ యాత్ర 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డికి గోదావరి జిల్లా వాసులు జన నీరాసనం పలుకుతున్నారు. గ్రామ గ్రామాన ప్రజలు తమ అభిమాన నాయకుడికి హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం నుంచి బయలుదేరిన జగన్ బస్ యాత్ర నిడమర్రు మీదుగా గణపవరం చేరుకుంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మళ్లీ జగనే సీఎం కావాలంటూ మహిళలు, వృద్ధులు, పెద్దలు నినాదాలతో హోరెత్తించారు. ప్రజలు ఘన స్వాగతం పలకగా ప్రజలతో మమేకమవుతూ సీఎం జగన్ ముందుకు సాగారు. అనంతరం ఉండి నియోజకవర్గానికి యాత్ర చేరుకుంది. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే. దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు సామి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్త నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఉండి నియోజకవర్గం ఉండి మండలం ఆరేడు గ్రామంలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆరేడు గ్రామం వద్ద ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి గూడూరి ఉమాబాల, నియోజకవర్గ పరిశీలకురాలు పెళ్లంగొళ్ల శ్రీలక్ష్మి, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, టీటీడీ మాజీ సభ్యులు గోకరాజు రామరాజు, గాదిరాజు సుబ్బరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన ప్రజలు పెద్ద ఎత్తున సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు కైవసం చేసుకునే విధంగా బటన్ నొక్కేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. చాలా ఉన్నా ఈరోజు భీమవరం మేమంతా సిద్ధం మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంగుటూరు నియోజకవర్గం చూసుకుని ఉండి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకి స్వాగతం పలకడానికి ఉండి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మన ఉండి నియోజకవర్గ బార్డర్లో స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తోటి ఆయన్ని భీమవరం సిద్ధం మేమంతా సిద్ధం మీటింగ్ కి స్వాగతం పలికి తీసుకెళ్లాలని చెప్పి కార్యకర్తలు అందరూ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నారు. మరి వేలాది మంది కార్యకర్తలు ఈరోజు జగన్ కోసం మండుటను కూడా లెక్క చేయకుండా మరి ఇక్కడ నిలబడి జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది. మరి రాష్ట్రం అంతా కూడా ఒక మీటింగ్ని మించి మరొక మీటింగు జనాలతోటి పెద్ద ఎత్తున మరి సక్సెస్ఫుల్ గా మీటింగ్లు మేమంతా సిద్ధం మీటింగ్లు చేసుకుంటూ ఈరోజు భీమవరం రావడం జరుగుతుంది. మన ఉండి నియోజకవర్గం మీద భీమవరం వెళ్ళి 4:30 గంటలకి మరి మేమంతా సిద్ధం మీటింగ్ ముఖ్యమంత్రి గారిది ప్రారంభమవుతుంది. దానికి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి దీన్ని జయప్రదం చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ భీమవరంలో
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగబోయే మేము సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలకు రావడం జరుగుతుంది. ఈ రోజున ఉండి నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉండి సరిహద్దులకు రావడం జరుగుతుంది. అక్కడ భారీగా వేలాదిగా జనం అంతా తరలి వచ్చి మరి జెండాలు జనాలతో రోడ్లంతా కిక్కిరిసిపోయి ఉన్నాయి. మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా ఆయన్ని చూడాలన్న ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడి నుంచి భీమవరం వరకు కూడా దారి పొడవునా కూడా అనేక మంది మహిళలు కార్యకర్తలు రోడ్లకు ఇరువైపులా కూడా జనాలు బారులు తీరి ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడుల గురించి గత 2 రోజుల క్రితం జరిగిన దాడి గురించి ప్రజలంతా ఎంతో చింత చెంది ఉన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా చూడడం ద్వారా వారు ఎలా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వారిని చూసి ఊరట పొందాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తనకి గాయం అయినప్పటికీ కూడా విశ్రాంతి తీసుకోకుండా తన రాక కోసం ఎదురు చూసే అభిమానులు సంతోషపరచడం కోసం ఈ ఎండలో సైతం వస్తూ ఉన్నారు. మరి అటువంటి నాయకుడిని చూడటం కోసం మరి ఆయనకి గాయం తగలగానే పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఆందోళన చెందారు ఆయన ఆరోగ్యం గురించి. అందువలన ఇంకా బాధతో ఆయన రాగానే ఆయన్ని స్వాగతం పలకాలి, ఆయనకి మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాలి అన్న కృతనిశ్చయం ఇక్కడ అందరిలోనూ కనిపిస్తా ఉంది. ఆయన వెంటే ప్రజలందరూ ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈవేళ విపరీత జన సందోహం, మొత్తం దారులన్నీ మూసుకుపోయి మొత్తం ఇలా భీమవరం వెళ్ళడానికి అందరూ సిద్ధమై ఉన్నారు. ఈ 175 సీట్లకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25 సీట్లు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరుగుతుంది. చెప్పాడంటే చేస్తాడు అనే నమ్మకం ఆయన మీద ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఆయన ఏది చెప్తే అది చేస్తారు. దానికొని దొంగ మాటలు ఈ ప్రతిపక్షాలు, ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎలక్షన్ కోసం చెప్పడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం మొత్తం ఉండి కాన్స్టిట్యున్సీ అంతా టీవీఎల్ నాయకత్వంలో ఎదురు చూస్తున్నాం. గణపురం బార్డర్లో మేమంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత హడావుడిగా జరుగుతుందని ఎప్పుడు ఎవడో ఊహించుండడో. ఎక్కడ చూసినా కోలాహలం, ఎక్కడ చూసినా జనమే. మోటార్ సైకిల్ ర్యాలీతో ఇక్కడ రావటం జరిగింది. ఇది చాలా అద్భుతంగా ఈ భీమవరం వరకు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆకివీడు మండలం గుమ్ములూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా రాంబాబు ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉండి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంతెన రామరాజు పాల్గొన్నారు. ఇంటింటా తిరుగుతూ రాబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో చేపట్టబోయే సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులతో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానంటూ మీ అందరి అభిమానాలు చల్లని దీవెనలు తనపై ఉంచి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మరొకసారి తనను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు. రామరాజుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటింటికి రాంబాబు, అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ అన్ని కూడా కలిసి కట్టుగా మన యొక్క ఉండి నియోజకవర్గంలో ఆకివీడు మండలంలో గుమ్మలూరు గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు అనే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో నుండి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ, జన సైనికులు కానీ, బీజేపీ అందరూ కూడా చాలా స్వాగతం పలికినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనకి మే 13 జరిగేటువంటి ఎలక్షన్లో అందరూ కూడా సైకిల్ గుర్తుకేయాలని చెప్పి ఓటు అభ్యర్థిస్తానికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వస్తే ఏ సంక్షేమ పథకాలు ఇస్తారో ఇవన్నీ కూడా తెలియజేయడం కోసం ఇంటింటికి వెళ్తా ఉన్నాం. ఒక పక్క చూస్తున్నాం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి వెనుకబడితనంలో ఉంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పెంచడం కోసం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, త్రాగునీటి సమస్య కానీ అన్నీ కూడా పరిపూర్ణంగా చేయడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు పెంచడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో నన్ను శాసనసభ్యుడిగా మరొకసారి ఎన్నుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే గోపి, ఎద్దు యేసుపాదం, బాతు నరేష్ సమక్షంలో భీమవరం పట్టణం 2వ వార్డు నుండి గెడ్డం నరసింహులు 60 మంది అనుచరులు టీడీపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి టీడీపీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ కోడికత్తి, నెత్తిరాయి డ్రామాలతో ప్రజల సానుభూతి పొంది ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్న జగన్ ఎత్తుగడలను ప్రజలు గమనిస్తున్నారని, అన్ని రంగాల్లో విఫలమైన జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపి ఎన్డీఏ కూటమికు అధికారం ఇవ్వనున్నారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ బస్సు యాత్రకు ప్రజల నుండి స్పందన కరువవడంతో గొలకరాయి డ్రామా ఆడుతున్నారని, జగన్ సమావేశాలకు ప్రజలకు డబ్బులిచ్చి తరలిస్తున్నారని విమర్శించారు. మాజీ వైస్ చైర్మన్ మెంటే గోపి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక విధ్వంస పాలనతో విరక్తి చెందిన తటస్థులు టీడీపీలో చేరుతున్నారని, టీడీపీలో చేరిన వారంతా త్వరలో జరగనున్న ఎన్నికల ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అవిశ్రాంత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గూడూరు సుబ్బారావు, చెల్లబోయిన సుబ్బారావు, చెల్లబోయిన గోవింద్, బి సూరిబాబు, పాల శ్రీరామదాసు, పడమట సోమేశ్వరరావు, జంపన ధనరాజ్, మల్లువలసరాము, ఎండి ఫిరోజ్, అనపత్త కృష్ణప్రసాద్, పాల వెంకటరామకృష్ణ, వేరమల్లు ఉమామహేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. మన భీమవరం నియోజకవర్గంలో భీమవరం 2 టౌన్ నుంచి 2వ వార్డు నుంచి అంటే ఈ వరకే మన గోపి గారు కూడా మెంటే వార్డు నుంచి కూడా ఆయన కౌన్సిలర్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఆ వార్డు నుంచి చాలా పెద్ద ఎత్తున దళిత వర్గాలకు చెందిన న్యూట్రల్ గా ఉన్న వేరే పార్టీల నుంచి కానీ వీళ్ళ తెలుగుదేశంలో రావటం చాలా సంతోషం. మరి ఈ రోజున ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితులు అందరూ చూస్తున్నారు. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది. అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా ఒక మంచి పరిపాలన ఉంటేనే మనందరం కూడా సుఖశాంతులతో ఉంటామని భావించి ఈ రోజున చాలా చక్కగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు రాబో కాలంలో ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమి అభ్యర్థిగా ఇక్కడ అంజిబాబు గారిని ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగింది. ఇవరకంటే తెలుగుదేశం అంటే సైకిల్ గుర్తు అనేది అందరి మైండ్లోనూ ఉంది గత చాలా కాలం నుంచి. కానీ ఈ రోజు మన పొత్తు విషయంలో కాబట్టి జనసేన అభ్యర్థిగా మన అంజిబాబు గారికి ఇవ్వడం జరిగింది. ఆయన గతంలో కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, తెలుగుదేశంలో ఒకసారి, కాంగ్రెస్లో ఒకసారి. కాబట్టి ఈ రోజున ఎందుకంటే సింబల్ మారింది, గ్లాసు, సైకిల్ బదులు గ్లాసు. మీరందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి సైకిల్ గుర్తు, అలాగే మరి ఎంపీది కమలం గుర్తు బీజేపీ, ఈ 2 కూడా రెండు బట్టలు నొక్కి 2 గుర్తులకి ఓటేసి మంచి మెజార్టీతో భీమవరం నియోజకవర్గంలో ఇచ్చినట్టయితే, ఎమ్మెల్యేగా కానీ ఎంపీ నరసాపురం అభ్యర్థిగా కానీ ఇచ్చినట్టయితే రేపు మీ భవిష్యత్తు బాగుంటుంది. నచ్చి తెలుగుదేశం అభ్యర్థి రామాంజనేయులు గారు నచ్చి, అలాగే మా మేడం గారి సమక్షంలో సుమారుగా 30 మంది 2వ వార్డు నుంచి దళితులు, అలాగే ఇతర కులస్తులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి రావడం జరిగింది. మరి మేడం గారి ఆధ్వర్యంలో వారికి తెలుగుదేశాన్ని ఆహ్వానించి వారికి జెండాలు కప్పడం జరిగింది. మీరందరూ కూడా మరి నిబద్ధతోటి తెలుగుదేశానికి విశ్వాసంగాను నిబద్ధతతోటి పనిచేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మరి మీకేంటూ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పి, ఏ క్షణమైనా సరే మీకు ఏమన్నా ఇబ్బంది అయితే శ్రీనివాస్ గారు, నేను, అలాగే బాతు నరేష్, మేడం గారు, చల్లబోయిన సుబ్బారావు గారు, నౌషాద్ గారు, అలాగే ఫిరోజ్ గారు, ఇలా చాలా మంది ఉన్న నాయకులు, మీకు ఎవరు తెలుసుంటే వాళ్ళు పిల్లండి. మీకు ఏమన్నా ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా మేమందరూ వచ్చి ఇప్పుడున్న పరిస్థితి నుంచి రేపు వచ్చిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మీ సమస్యలన్నింటినీ కూడా పూరించి ఇంకా పైకి అభివృద్ధి చెందేలా మరి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఎత్తున మరి మొత్తం అందరూ కూడా మనకి తెలుగుదేశం జాయినింగ్కి వచ్చిన అందరికీ కూడా మరి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మేడం గారి ఆధ్వర్యంలో, మరి అంజిబాబు గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడు మనకు వచ్చి ఎలక్షన్లో అందరము కూడా కృషి చేసి మొత్తం వార్డే కాదు మొత్తం అందరం కూడా మనం తెలిసిన వాళ్ళందరితో కూడా ఓట్లు వేయించి మంచి మెజారిటీ తోటి మనం అంజిబాబు గారు మనం గెలిపించుకుందాం. అలాగే మన వార్డులో ఉన్న సమస్యలు ఏ సమస్య ఉన్నా సరే మరి అలాగే గోపి గారు అన్నట్టు, అలాగే మేడం గారి ద్వారాగా, అంజిబాబు గారి ద్వారాగా, గోపి గారు మొత్తం యేసుపాదం గారి ద్వారాగా, అర్థమైందా? మేము అందరం ఉన్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చి మీది ఏ పని అయినా సరే మీరు చేయించుకోవచ్చు. మీరు అలాగే అందరిని కూడా మనం కలుపుకుపోయి మంచి విజయాన్ని మన అంజిబాబు గారికి ఇద్దామని తెలియబడుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.